ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 40 వచనాలు ఉన్నాయి కనుక ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకున్న పరిశుద్ధానికి ఉన్నలకు నేను జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినం రావాల్సిన వారిని బిడ్డలు ఎంతమంది రాలేకపోయారు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ కూడి వచ్చిన వారైనా ఆయన చక్క చివరి ఉండడానికి సహాయం చేయండి. ఆదినంతవరకు మీరు అది తెచ్చుకొని నటించండి. నజరేతు వేసుకుంటాము దేమారు ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్కాలంలో యోహాను శుభవార్త 10వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుంటాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువారు దొంగలను దొంగయు వాడునై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి వచనంలో మరి గొర్రెల ద్వారం అంటే యేసుప్రభు వారు యొక్క మాట స్వరము విని ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి వారు ఆయన స్వరాన్ని వింటారు. కనుకనే వారు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి వారు ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు. ఇక్కడ వేరొక మార్గం అంటే ఈ గేటు తీసేసి ఇంకో గేటు, అది కాదండి. యేసుప్రభు వారు ఏవైతే బోధించాడో, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం బోధించాడో, దేవుని యొక్క మాట ప్రకారం బోధించాడో వాటిని మానేసేసి ఇష్టానుసారమైనటువంటి మాటల ద్వారా సంఘాన్ని రాజ్యములో ఆయన రాజ్య విస్తరణకు కాక సాతానుకు చోటిచ్చేటువంటి సంఘములుగా తయారవుతున్నవి. కనుక వేరొక మార్గంలో అనేక సంఘాలు చూస్తున్నాం. సంఘ కాపర్లు సరైన రీతులు అంటే క్రైస్ట్ సెంట్రలైజ్డ్ గాస్పల్ కావాలి. సెంట్రలైజ్డ్ గాస్పల్ బై క్రీస్తు ద్వారా లేకపోతే మనము ఎంతగా రకరకాలైనటువంటి క్రియలు వారు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారట. కనుకనే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. ప్రవక్తలు అనగా యేసు ప్రభు వారిని మరి 40 మంది ప్రవక్తలు కూడా ఈ పరిశుద్ధ లేఖనాలను వారే రాశారు. కానీ వారే ఏం చేస్తున్నారు? ఇప్పుడు మరి ప్రవక్తం అని చెప్పుకుంటూ కూడా మరి కుట్రలు చేస్తా ఉన్నారట. దేవుని నామాన్ని వక్రీవించి చెప్తున్నారు. గర్జించు సింహము వేటను చీల్చినట్టు వారు మనుషులను భక్షించురు. సొత్తులను ద్రవ్యమును వాడు పట్టుకుందరు. దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. ఇక్కడ విధవరాండ్రు అనే మాటకు అర్థం ఏంటంటే భర్త చనిపోయిన వాడు అని కాదు. సంఘము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చుచున్నటువంటి సమయంలో ఎత్తబడే సంఘము పెండ్లు కుమార్తెలాగా అలంకరించుకున్నటువంటి వధువు సంఘముగా ఉండాలి. ఇప్పుడు వధువు సంఘముగా ఉన్నటువంటి వారు ఎత్తబడిపోతే మిగిలినటువంటి వారు ఎవరయ్యా అంటే విధవరాండ్రు. కానీ ఇప్పుడు సంఘం ఎత్తబడేటట్టుగా చెప్తున్నారా? వాక్యము ఇలాగ వింటున్నారా, లేక అలవాటు చేసుకుంటున్నారా అని మనం ఆలోచన చేస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటి 3 అధ్యాయాల ఆదికాండంలో రండి నేను సిద్ధపరిచాను, అంతా మీకోసం సృష్టించానని సృష్టికర్త 6వ దినాన్ని మనం కూడా చేసి 7వ దినాన్ని విశ్రమించాడు. కనుకనే నన్ను నమ్మి మీరు ఎవరైతే ఉంటారో మీ పరలోకం ఇస్తానని చెప్తున్నాను. కనుక ప్రకటన గ్రంథంలోకి వెళితే మీరు 21, 22, 20, 21, 22 దయచేసి ఈ 2 కూడా మీరు టాలీ చేసుకొని చదవండి. అక్కడేమో రండి అని పిలిచాడు,
ఇక్కడేమో ఈ క్రమాలన్నీ మీరు అనుసరిస్తేనే మీకు పరలోకం ఉంది అని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు మనము ప్రవక్తలుగా, పాస్టర్లుగా, సేవకులుగా, విశ్వాసులుగా, రెవరెంట్లుగా, 32లుగా, బిషప్పులుగా మనం బోధిస్తున్నామో ఆలోచన చేసుకోండి. కనుకనే ఇక్కడ అంటున్నాడు, యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానిని సాధారణమైన దానికి భేదమెంచరు. పవిత్రమైనది ఏదో అపవిత్రమైనది ఏదో తెలుసుకుంటకు జనులకు వేర్వేరు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయట్లోనూ, మనుషులను నశింపు చేయట్లోనూ వేటను చీల్చు తోడేళ్లు వలె ఉన్నారు. అబ్బా, ఇంకా భయంకరమైనటువంటి మాట. ఎక్కువాడు వేరే మార్గమున ఎక్కువాడు. కనుక ఇంకా ఎలా ఉన్నారా అంటే 28వ వచనం, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పుచు వట్టి సోదిగాండ్రయి జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పుయ్యువారై ఉన్నారు. ఏమండి, ఎంత బాధ దేవుడు పడతా ఉన్నాడండి ప్రవక్తల గురించి. వీళ్ళు ఎవరంట? వేరే మార్గాన్ని ఎక్కువారట. వేరే మార్గాన్ని ఎక్కేటువంటి వాడు, వేరే మార్గంలోకి వచ్చినటువంటి వాడు ఎలాగ ఉన్నాడంటే ఇలాంటి స్థితిగతులు కలిగినటువంటి వారుగా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనం ఈ దినాల్లో చూసినట్లయితే ఈ మాటల్లో కొన్ని బాధాకరంగా ఉండొచ్చు. అందుకనే ఒక మాట మనం చూస్తే, దేవునిని సంతోష పెట్టాలని మనము గనక వాక్యం చెబితే మనుషులకు గాయం అవుతుందట. అర్థమవుతుందండి? మనుషులను మెప్పించాలని కనుక వాక్యం చెబితే అది దేవునికి గాయం అవుతుందట. కనుక ఈ రెండింటి మధ్య కూడా మానవుడు ఎలా జీవించాలన్నది అర్థం చేసుకునవలసిన వారుగా ఉన్నాం. కావున ప్రియ సహోదరుడా, నువ్వు ఎలాగున్నావో నీకు నీవే ఆలోచన చేసుకోవాలి. లేపు పరలోక రాజ్యపు ద్వారము నుండి నువ్వు లోపలికి వెళ్ళాలి అని అంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? నువ్వు పంపించాలి, నీ ప్రజల్ని నేర్పించాలి వారికి వాక్యం అని అనుకున్నప్పుడు నువ్వు ఎలాగ నేర్పించాలి? అందుకనే అనేకులు యాజకులు కాకుండుడి, సేవకులు కాకుండుడి, వారికి 2 తీర్పులున్నాయి అన్నాడు. ఒకటి, వారు వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. కనుకనే యేసుప్రభువు వారి లోకానికి రావాల్సి వచ్చింది. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరాన్ని వినును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ద్వారమును ప్రవేశించే వాళ్ళు ఎవరు అని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలోనే ఇంకా మనం చూసినట్లయితే 32లో ఉంటున్న మాట, యెహెజ్కేలు గ్రంథం 32:2లో కూడా ఒకటి ఉంటుంది. ఈ మాట చాలా భయంకరంగా ఉంటుంది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపర్లను గూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ కడుపు నింపుకొనుటకు ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మరి ఏం చేస్తున్నారు? తమ కడుపు నింపుకుంటున్నారట. సహోదరుడా, సహోదరి, మన కాపరి ఎలా ఉంటున్నాడు? అప్పుడు బెరయ సంఘంలో ఉన్నవాళ్ళు పౌలు గారు చెప్పినటువంటి మాటలు పరిశుద్ధ లేఖనంలో ఉన్నవో లేవో
పరిశీలన చేశారట. మహాజ్ఞాని వేదాంతి కూడా గమాలియేలు దగ్గర ధర్మశాస్త్రం అభ్యసించినటువంటి వాడు. అటువంటి ఆయన చెబుతుంటేనే ఆ ప్రజలు అలా ఉన్నవో లేవో అని చూసుకుంటున్నారట. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఆ సంఘంలోంచి బయటికి వెళ్ళిపోదామా? నీకు అవసరం లేదు ఆ సంఘంతో. వాక్య ప్రకారంగా చెప్పినటువంటి సంఘాల కొరకు నువ్వు మా సంఘమే అని ఉన్నట్లయితే రేపు నష్టపోయేది విశ్వాసులు, సంఘ కాపరి కూడా. కనుకనే ఇంకా మనం చూసినట్లయితే ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని లోపలికి నడిపించును. ఇక్కడ మనం చూస్తే కన్యకలు గురించి మనం చూస్తున్నాం. సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకలు. వారు రాత్రంతా కూడా సిద్ధులలో నూనె పోసుకొని పెండ్లు కుమారుడు రాకడ కూడా సిద్ధపడినటువంటి కన్యకలు. వారు వాక్యాన్ని బాగా చదువుకొని నేర్చుకొని తండ్రి యొక్క దేవుని వద్దకు మనం వెళ్ళాలి అనేటువంటి సిద్ధపడిన వారు. మరొకరైతే వారైతే నిద్రపోయి నూనెలో ఆ సిద్ధుల్లో నూనె అయిపోతే వాళ్ళ గేటు వేయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని లోపలికి నడిపించును. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? సిద్ధపడి ఉన్నటువంటి వారు వెళ్ళిపోయారు. సిద్ధపడని వారు విడవబడ్డారు. వాళ్ళనే విధవరాండ్రు అంటున్నారు. కనుక తండ్రి లేని వారు ఇప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు. తండ్రి లేరు. మనం అనుకుంటున్నాము భర్త చనిపోయినటువంటి బిడ్డను భర్త విధవరాలు అని అనుకుంటాం మనము. అది కరెక్టే లోకముగా. కానీ పరలోకానికి వీళ్ళు విడవబడ్డారో వాళ్ళకి తండ్రి వద్దకు వాళ్ళు వెళ్ళిపోయారు. అని ఈ విడవబడినటువంటి విధవరాండ్లుగా వారిని మనం చూస్తూ ఉంటాం. కనుకనే మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును కనుక అవి అతనిని వెంబడించును. దావీదు మహారాజు చెట్టెక్కి పాటలు పాడుకుంటా ఉంటే ఆ గొర్రెలని కడుపు నిండా తినేసాయట. తర్వాత అవతల మందలు కూడా ఉండేవి. అవైతే ఇంకా డొక్కలు ఎండిపోయినట్టే ఉండేయట. కనుక కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి వాటి మందకి ఏది అవసరమై ఉన్నదో అది ద్వారా వాటిని బలపరిచేవాడుగా ఉంటాడు. కనుకనే వాక్యముతో నింపేవాడుగా ఉంటాడు. కనుకనే అన్యుల స్వరం అవి ఎరుగవు. కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని వద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఈ విషయంలో ఒక చిన్న కంక్లూషన్ ఏంటంటే, మేము ఒక 4 నెలల కిందట ఒక చిన్న తల్లి చనిపోయిందని కుక్క పిల్ల తీసుకొచ్చాం. మరి కుక్క పిల్లని తీసుకొచ్చి మరి దాన్ని కట్టేస్తూ ఉంటే ఆ దగ్గరికి వచ్చిన దారిలో వెళ్ళేటువంటి కుక్కల్లో కూడా వాటిని రానియకుండా మురుగుతుంది. అవి దారిలోంచి వెళ్ళలేకపోతున్నాయి. ఇక బ్యాక్ వెళ్ళిపోయినాయి. నేను బాధపడకండి, కానీ నేను చెప్పే మాటలో చాలా బాధతో కూడిన మాట చెప్తున్నాను. ఇప్పుడు నేను వేరే సంఘపోళ్ళు నువ్వు ఎలా చేసుకుంటావు? కుక్క కొంత ఇక్కడ విశ్వాసం దాని స్థావరంలోకి వచ్చిన 3 నెలలు 4 నెలలు కాలేదు. వేరే కుక్కలు రానియట్లేదు. కనుక విశ్వాసం నువ్వు ఎందుకు రానిచ్చుకుంటున్నావు? వాళ్ళు బాప్తిచ్చున్నాడు ఎవడు? అక్కర్లేదా నీకు? అంటే కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదా? ఎంతమంది సంఘాలను మనం విమర్శించడం కాదు, వారు నడుస్తున్న ప్రవర్తన బట్టే దేవుడు ఇక్కడ బాధపడుతూ మాట్లాడుతున్న మాట. కనుక నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు ఆయన. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టి వారు గ్రహించుకొనలేదు. నాకు 4 లక్షల మంది ఉన్నారు, నాకు 10,000 మంది ఉన్నారు, నాకు ఇంతమంది ఉన్నారు, అంతమంది అని చెప్పేటువంటి పాస్టర్లు ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే వారు నడిపించేటువంటి క్రమము దేవునికి ఇష్టమో కాకుండా ఉందా? వేరే సంఘస్థుల్ని ఎలా చేర్చుకుంటావు? అసలు వాక్య ప్రకారంగా మాట్లాడుతాను నేను.
కనుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన, అవి అంజని స్వరము వినవు. తను ఎవరైతే వాక్యం చెప్పి బాప్తిసం ఇచ్చి ఏమండి వారిని సంఘంలో కూర్చోబెడితే ఈ రోజు నీ కాపరి నీకు అవసరం లేదు. బాధపడుతున్నాడంటే దేవుడు, రేపొద్దున ఇతను దొంగే, ఎవడైతే చేర్చుకున్నాడో వాడు దొంగే. వీళ్ళిద్దరూ కూడా పరలోక రాజ్యం గేటు దాకా కూడా వెళ్ళరు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహించుకోలేదంటే వాళ్ళు గ్రహించుకోరు. వాక్యం చెబుతారు, ఎంతో చక్కగా చెప్తారు, నేర్పరతనంగా చెప్తారు, కానీ వారు సంఘం యొక్క క్రమలను వారు గ్రహించుకోలేదట. కాబట్టి యేసు మరలా వారు చెట్లను, గొర్రెలు పో ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకునే వారిని ఉన్నారు. కనుక యెరూషలేము దేవాలయంకు యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరినీ కూడా బయటికి గంటేసాడు. మహా కోప్పడిపోయాడు. నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేసితిరి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు నీ సంఘాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు కూడా దోచుకుంటున్నావు. నువ్వు కూడా నీ స్వరం వినేటట్టుగా చేసుకుండగా దేవుని స్వరం వినేటట్టుగా చేసుకోవట్లేదు. కనుక నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. మేత వేచుండును, దొంగతనం దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికినే రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక దినాన్ని మరి దావీదు గారు కూడా అంటున్న మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, కానీ యేసయ్య నా కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉన్నది. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనాలు. అందుకు దావీదు సౌలు చెట్లను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిస్తుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాన్ని తరిమి దాన్ని చంపి దాన్ని నోట నుండి నా గొర్రెను విడిపించితిని. అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. కనుక అతడు మంచి కాపరి అనిపించుకుంటాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గుర్చి లక్ష్యము చేయక పారిపోవును. మరి దావీదు గారు అలా పారిపోలే. తన గొర్రె ఆ సింహము నోట్లో పడినప్పుడు దాన్ని విడిపించి దాన్ని చంపేసినట్లుగా చూస్తున్నాం. ప్రాణాన్ని ఆయన సహించి ప్రాణాన్ని కూడా మరి ఆయన లెక్క చేయక తన గొర్రె పిల్లను విడిపించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను గొర్రెలకు 14 వచ్చాను, నేను గొర్రెలకు మంచి కాపారిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. దిస్ ఈజ్ బిట్వీన్ యెహోవా దేవుడు యేసు ప్రభు వారికి మధ్య సంబంధం, యేసు ప్రభు వారికి కాపరులకు మధ్య సంబంధం, కాపరులకు విశ్వాసులకు కూడా మధ్య సంబంధమై ఉన్నది. కనుకనే ఆయన అంటున్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కడి గొర్రెల కాపరి ఒక్కడును అగును. కనుక వేరే దొడ్డివి ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు, అది ఏ దొడ్డికి సంబంధించినవి కావు. అలాంటి గొర్రెలు తీసుకురా, అంతేగాని ఆ దొడ్డిలో ఉన్నటువంటి నువ్వు తీసుకొని రావాల్సిన పని లేదు. కనుక అవి నా స్వరం విను, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడు నగను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. కనుక నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను.
ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందుతున్నాను. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువు వారు మరణించేటప్పుడు కూడా పిలాతు అడిగినప్పుడు కూడా నా తండ్రి ఆజ్ఞిస్తే కానీ నువ్వు నీకు ఏ అధికారం లేదని చెప్పాడు. అలాగే వాళ్ళు మరి సిలువేయండి అన్నప్పుడు ఎవరో సిలువేయటం కాదు, నేనే నా తండ్రి కొరకు నేను నా ప్రాణం పెట్టుచున్నానని చెప్పాడు ఆయన. కనుకనే దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది. ఎవడు నా ప్రాణం తీయలేడు, ఎవడో తీసుకొనడు నా ప్రాణాన్ని, నా అంతట నేనే పెట్టుచున్నాను అన్నాడు. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు అన్నాడు. మళ్ళా దాన్ని తిరిగి తీసుకుంటానికి కూడా నాకు అధికారం కలదు. ఇది నేను తండ్రి వల్ల పొందాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడా కూడా ఆజ్ఞలే కానీ ఎక్కడా కూడా ఆయన చిత్తము, తండ్రి చిత్తము తప్ప వేరే ఏది కూడా ఆయన జీవితంలో చెయ్యలేదు. నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ నా తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడే నా తండ్రి దగ్గరికి వెళ్తాడు అని చెప్పి ఆయన యేసు ప్రభువా నా మాట అనుసరించమని చెప్పలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని చెప్తున్నాడు. వారిలో అనేకులు వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వారి మాట ఎందుకు వినుచున్నారని. మరికొందరు ఇవి దయ్యం పెట్టిన వారి మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరవగలదా అని. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయనను చుట్టూ పోగి ఎంతకాలం మమ్మను సందేహపెట్టదు, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు, స్పష్టంగా చెప్పమని. అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. నేను ఇంతకుముందే మీతో చెప్పాను కానీ మీరు నమ్మలేదు. నేను నా తండ్రి నామందు చేసిన క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కనుక స్వరము అన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు యొక్క మాటలు లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎవరైతే విని వాటి ప్రకారం నడుచుకునేవారుగా వారు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలుగుతారు, ఆయన వెంబడించుతారు. అయితే ఇక్కడ రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, 1వ రాజులు 18వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందురు, యెహోవా దేవుడైతే ఆయనని అనుసరించుడి, బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయిరి. కనుక నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. దేవునికి స్తోత్రం. ఎంత ప్రయత్నాలు చేసినా కూడా క్రీస్తుని వెంబడించేటువంటి వారు ఎక్కడ కూడా వేరే మతంలోకి మార్చబడిన వారు లేరు. కనుకనే ప్రభు అంటున్నాడు, ఆయన నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. కనుకనే ఎవరైతే ఆయన మాటలు వింటారో, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 33:3 వచనం, ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరినీ నీ వశమున నుందురు, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారిని పాదములతో సాగిలపడుదురు, నీ ఉపదేశము అంగీకరించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వేరే గుళ్ళకి గోపురాలకి వెళ్ళి అక్కడ ఎవరికి కూడా ఎవరు కూడా మరి తిరిగిపోయేవారుగా లేరు. ఎందుకంటే చావైనా రేవైనా యేసుతోటే. కనుక ఆ రీతిగా వారు జీవించడం చూస్తూ ఉన్నాం. కనుక వాటిని ఎవరు కూడా నా చేతిలో నుంచి అపహరించారు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని
వారితో చెప్పారు. యూదులు ఆయనను పట్టుకొని కొట్టవలని మరలా రాళ్లు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతుంది, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుమని, మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి, అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్ధకం కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పాడట. చెబితే వాళ్ళు విశ్వసించలేదు. మత్తయి సువార్త 24:35 కూడా చక్కని మాట ఉంది. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవు అని స్పష్టంగా యేసుప్రభు వారు వారితో మాట్లాడుతున్నాడు. కనుకనే మీకు మీ దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఎవరికైతే వస్తాయో వారు దైవములు అని నేను చెప్పాను మిమ్మల్ని. కానీ మీరు నమ్మలేదు, ఆచరించలేదు, తెలుసుకోలేదు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదోషం చేస్తున్నావని చెప్తావా? ఇర్మియా కూడా ఇలాంటి విషయాలు, యెషయా గారికి కూడా ఇలాంటి విషయాలు ఎన్నో. దేవుడు చెప్పిన మాట మానేస్తే దేవుడికి విరోధి అవుతాడు. దేవుడు చెప్పిన మాట ప్రజలతో చెప్తే నువ్వు మమ్మల్ని అపహాస్యం పాలు చేస్తానికి, తప్పుదోవలో పెడతానికి దానికి పాత్రుడు నువ్వే అని చెప్పి కూడా మరి హింసించినటువంటి ప్రజలు కూడా మనం అక్కడ చూస్తున్నాం. కనుక వాళ్ళు ఏమి చూసి అలాగంటున్నారంటే మరి సొంతంగా చెప్పాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అలాగా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పారు. మరలా వారు ఆయనను పట్టుకొని చూసారు కానీ ఆయన వారి చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను. యోర్దాను యోహాను మొదట బాప్తిసం ఇచ్చుచుండే స్థలంలోకి ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేను. అనేకులు ఆయన వద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియం చేయలేదు కానీ ఈయనను గురించి యోహాను చెప్పిన సంగతులను సత్యమైన అనిరి. అక్కడ అనేకులు ఆయనందు విశ్వాసం వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 42వ వచనంలో ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి. కనుకనే ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. విశ్వాసమును కర్త కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన పరుగు పందులు ఓపికతో పరిగెట్టినప్పుడు తప్పనిసరిగా మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మన సత్యాన్ని ఆ మాట ద్వారా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ పండుగ సమయంలో యెరూషలేములో ఉన్నప్పుడు ఆ పండుగలు అనేకులు యేసు వారందు విశ్వాసం ఉంచినట్లుగా చూస్తున్నాం. అదే అధ్యాయం యోహాను సువార్త 4:39 కూడా చెబుతున్నాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన విశ్వాసం వచ్చారు. కనుక ఇలాంటి అద్భుతాలు ఎన్నో వారు చేసుకుంటూ వచ్చారు. కాబట్టే యేసు ప్రభు వారి నామంలో వాళ్ళు అద్భుతాలు చూశారు కాబట్టి ఆయన విశ్వాసం ఇచ్చారు. యోహాను సువార్త 8:30 కూడా ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన విశ్వాసం ఇచ్చారు. తర్వాత 12వ అధ్యాయం 42వ కూడా ఉంది. ఆయనను, ఇక్కడ చాలా మంచి మాట ఇది, 42వ వచనం యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే, ఆయన అధికారులతో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఇచ్చారు కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. కావున ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ట్రోజర్ ద్వారా జరుగుతున్న పరిచర్యను ప్రభు బహుగా దీవించినట్లు అనేకులు ఈ యొక్క ట్రోజర్ ట్రోలో పాల్గొని ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ విని వారి జీవితాలు సరిచేసుకొని ప్రభువులు కట్టబడినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ, జాలి, నమ్మకము గల మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు ప్రభువా నిజమైన ఆనాడు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్తలు, ప్రధాన కాపరులు ఆయన బైబిలు పట్టుకొని పెద్ద అంగీలు వేసుకొని ఆయన నీ వాక్యాన్ని ప్రకటించడం మానేసి
కనీసము ఆయన విఫలులైపోయారు. కనుకనే వారు చేయలేదు కాబట్టి దేవుని యొక్క పని చేయటానికే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపించి అనేకమైన అద్భుతాల ద్వారా, అనేకమైన స్వస్థతల ద్వారా ఈ లోకంలో నాయన యేసు ప్రభు వారు జీవించినంత కాలము చేసినటువంటి ఆ క్రియలు వ్రాయటానికే మరి మరి ప్రపంచమంతా రాసినా కూడా ఆ యొక్క పుటలు సరిపోవట, పేజీలు సరిపోవట, అంత కరెక్ట్ గా మరి ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన అనుసరించారు, నమ్మారు, వారు శోధనలో పడకుండా తప్పించుకొనబడ్డారు. అలాగా అనేకులు యేసు ప్రభువును అంగీకరించినట్లుగా వారు యేసు ప్రభువును అంగీకరించడానికి వాళ్ళకి ఇష్టం లేదు. వారి కథ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ కథ చొప్పునే పోవాలి తప్ప ఈయన కొత్త కథ తీసుకొచ్చాడు మనకి, ఈయనే దేవుడిని అంటున్నాడు, తండ్రి నాతో ఉన్నాడు అంటున్నాడు, అందుకనే కొడతానికి వచ్చామంటున్నాడు. గ్రహింపు కూడా లేదు. కనుకనే వాళ్ళు యేసు ప్రభు వారు చెప్పిన చోట ఎక్కడా కూడా విమర్శించారే కానీ ఆయన మాటలను విని ఆచరించిన వారుగా లేరు. కనుకనే తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించి ఆయన 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరాల కాలం సువార్తను ప్రకటించి ఆయన మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయినాడు. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవేం చేస్తా ఉన్నావు అది ఆలోచన చేసుకొని, ఇంకా సమయం ఉన్నది అనుకుంటున్నావేమో, సమయం లేదు. రాజ్యం మీదకి రాజ్యములు, యుద్ధ సమాచారములు మీరు విందురు, అప్పుడు వెంటనే అంతము రాదు గాని సకల జనులకు కూడా సువార్త ప్రకటించబడిన తరువాతనే అంతం వస్తుందని చెప్పిన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాము. దేవుడి మాటలు దీవించి ఆయన విడికిలో సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించినట్లుగా ఆయనను సేవించి ధరించి మనము కూడా ఆయన రాజ్యానికి వారసులవుటకు ఆయన కృప, ఆయన సరి మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకును ఈ వాక్యం అందించినటువంటి మీ సహోదరుడు హెస్కేల్ నన్న, కామవరపు కోట. దయచేసి రండి, వినండి, నేర్చుకునండి. ప్రాజెక్ట్ రావును బాగా ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ బతిమాలనుకుంటున్నాం. ఆమేన్ అండ్ ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమస్యుడు దైవజనం గణేష్ బాబు గారికి ఖచ్చితంగా తెలిసి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. బాగా చెప్పారండి పాస్టర్ గారు. మేమేం చెప్తామండి మీకంటేనా? ఆత్మపూర్ణులుగా చెప్పారండి.